భృగు మహర్షుల వారు ఈ యొక్క క్షేత్రంలో వసంత వల్లభ స్వామి వారిని ఆరాధించిన క్షణం నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగబడుతున్నాయని కాదిరి క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. స్వామివారు ఖాదిరం అనేటువంటి మూలంలో ఉద్భవించడం వల్ల ఈ ప్రాంతానికి ఖాద్రి అనేటువంటి మహాత్మ్యంతో ఈ యొక్క ఎంతో మంది రాజులు, ప్రభువులు, జమీందారులు, భక్తులు ఎంతో మంది ఈ యొక్క స్వామివారిని తరతరాలుగా ఎంతో మంది తీర్థకారులు ఎంతో మంది స్వామివారిని ఆరాధించినటువంటి మహనీయ పుణ్యక్షేత్రం మన కాకిరి లక్ష్మీ నరసింహస్వామి వారు కొనేటువంటి ఈ కాకిరిపుర క్షేత్రం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మన గురుగారు చెప్పారు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఈ యొక్క విచ్చేసిన అధికారులకు, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ వాళ్ళకి, వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు, అలాగే ఈ యొక్క సభ మీద విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమంలో ముందు ఏ శాఖ వారు ఏ విధంగా నిర్మించాలనేది ఆల్రెడీ మనకి మీకు చెప్పబోతున్న వివరాలు ఉన్నాయండి. గతంలో ఏ విధంగా అయితే మనం వివిధ శాఖల సమన్వయంతో ఈ యొక్క ప్రోగ్రాం బ్రహ్మోత్సవం జరిపారన్నది అప్పుడు మేమైతే లేము. అది ఆల్రెడీ గతంలో ఉన్న మన ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. అయితే ఏదైనా సరే స్టాండర్డ్గా ఆర్డర్గా ఏముంటుందంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి సంబంధించిన ఏదైతే సహకారం అవసరం ఉంటుందో, ఇప్పుడు మన ఈ యొక్క దేవస్థానం గురుగారు చెప్పినట్టుగా ఆ రకమే సహకారం అందించాలని. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఆర్ఎంపీ అవ్వచ్చు, అటవీ శాఖ అవ్వచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ కమిషనర్స్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ ఆ డిపార్ట్మెంట్స్ నుండి కూడా వాళ్ళ తరపు నుండి ఏమేమి చేయాలనేది మీకు మేము ఆల్రెడీ ఒక బుక్లెట్ రూపంలో ఇస్తామండి. మీ దగ్గర మీ యొక్క స్టాఫ్ వివరంగా మనం రాకముందు కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుండి ఏ వర్క్ చేస్తున్నారు, ఎవరు డిప్లాయ్ చేస్తున్నారు ఇక్కడికి, వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్స్ మాకు ఇవ్వండి. ఏ పాయింట్స్ ఎవరు ఉండాలని చెప్పుకోవాలి. ముఖ్యంగా మనకి తేదీ రోజు ఏదైతే జరుగుతుందో బ్రహ్మోత్సవం రోజుని, ఆ రోజు ఎప్పుడు డిస్టర్బెన్స్ జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడు సంప్రోక్షణ కంప్లీట్ అయిన వరకు కూడా దేవస్థానంలోకి ముఖ్యంగా ఆ యొక్క తేరు ఎదుగులు ముట్టుకోకూడదు అనేసి ఆయన తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఇలా జరిగింది అంటున్నారు. కాబట్టి ఈసారి నేను మన సభాముఖంగా కూడా పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నామండి సిఐ గారికి, అలాగే డిఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నాను. కూడా మాకు కలెక్టర్ మీటింగ్ విషయం చెప్పారు. ఏదైనా సరే ఈసారి కొంచెం ఎక్కువ 10 మందికి అక్కడ ఎక్కువ స్టాఫ్ డిప్లాయ్ చేసి మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎవరు ఇమీడియట్గా పూర్తి అయ్యేదాకా కూడా మేము అక్కడ ఉంటామండి. మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారి తరఫు కూడా మేము ఒకసారి తెలియజేస్తున్నాం. సార్ కూడా చెప్తారు. శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి, ఆలయ అర్చకులకి, ఈవో గారికి, అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, పురప్రముఖులకి అందరికీ కూడా పేరు నమస్కారాలు. మొదటిగా శానిటైజేషన్ మీద ఫోకస్గా పోదామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను. అదేవిధంగా ప్రభుత్వం కోఆర్డినేషన్ పెట్టుకోండి. ఇప్పుడు కొత్త మీరు ఇన్నోమలో లేదంటే గ్రామాల్లో కన్సల్టేషన్ పెట్టుకోవాలి. మీరు పెద్ద క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో మీరు మొదటిగా చేయాల్సింది ఏమంటే ఇందాక పబ్లిక్ టాయిలెట్ ఎవరి టైం మనకు ఒక ఇష్యూ మీకు ఆ ఏరియాలో ఈ రకంగా కాకుండా రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. తెలుగులో కాకుండా ఆడియో ఆఫీస్లో పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ఐసోలేట్ అయితేనే మంచిది, అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడైతే మళ్ళీ అన్ని మెస్అప్ చేసుకుంటున్నాం. బికమ్ రొటీన్ ఆర్గనైజ్ పోవడం అన్నమాట. ఈ మీకు బయట నుంచి వచ్చే బస్సులు కూడా ఇంకా కొద్దిగా బయటకి ఆపేసి ఆర్టీసీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రీ బస్సెస్ ఏదైనా మీరు ఆపరేట్ చేస్తే, ఎస్పెషల్లీ మోహినోత్సవం రోజు కావచ్చు, మోహినోత్సవం రోజు కావచ్చు, అదే రంగా రథోత్సవం రోజు కావచ్చు, కదిరి పుణ్యం రోజు కావచ్చు, ఈ 3 రోజులు ఎప్పుడైతే రద్దీ ఎక్కువ ఉంటుంది ఆ రోజున ఊర్లో మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ ఆపరేట్ చేసి దానికి ఇంటరెస్ట్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే కూడా మనం దాన్ని మీట్ కావడానికి ఎట్లా అనేది ఏదైనా ప్లాన్ చేస్తాం. ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేయాలి. ఆటో వాళ్ళకి పెట్టినా వాళ్ళు తొక్కులేస్తారు. ఫ్రీ బస్సెస్ పెట్టేసి ఉచిత బస్సును పెట్టేసి దాన్ని కూడా పెట్టించేస్తాం. బయట నుంచి వాళ్ళు వచ్చారు రావడానికి పెట్టాం.
టాయిలెట్స్ కూడా మీరు అక్కడ పార్కింగ్ చేసుకోండి, అక్కడే పెట్టేసి మొబైల్ టాయిలెట్స్. మీకు ఏదైనా ఈ ఏరియాలో ఎక్స్పెండిచర్ పార్ట్లో ఏదైనా మీకు మీట్ కాలేకపోతే మా దృష్టికి తీసుకురాలి. అంతేగాని డోంట్ కాంప్రమైజ్. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అదేవిధంగా ఇందాక పెద్ద సుబ్రాజ్ గుప్తా గారు చెప్తారు, తాగునీళ్ళు కానీ మద్యం ప్యాకెట్లు కానీ కొన్ని కార్యక్రమాలు ఎవరు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. మూడవది ఏముందంటే విజిలెంట్గా ఉండండి. సర్విలెన్స్ పోలీస్ మీద నాకైతే నమ్మకం ఉంది. పట్టణంలో శాంతి భద్రతలు బాగున్నాయి. కాకపోతే ఇంకా కొద్ది వరకు గంజాయి వాళ్ళ బ్యాచ్ని ఇంకొంచెం సీరియస్గా తీసుకోగలిగితే పనిచేస్తున్నారు. అయినప్పుడు ఇంకొద్దిగా సీరియస్గా తీసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే బ్రహ్మోత్సవాలు దాని గురించి ప్రస్తావించడము పొరపాటు అయ్యొచ్చు, కానీ ఖచ్చితంగా దాని మీద విజిలెంట్గా ఉండండి. పిల్లలు ఎక్కువగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి యువత కూడా పిలుపునిస్తాను. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందుకంటే ఇది కేవలం బ్రహ్మోత్సవం కింద చూడొద్దండి. ఇది మన గ్రామోత్సవం. ఇది కులం లేదు, మతం లేదు, మనందరికి సంబంధించింది. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది కదిరి గ్రామోత్సవం కింద చూడమని చెప్పేసి కూడా యువతకు చదువుకున్నటువంటి పిల్లలు కూడా మీ పక్క ఊళ్ళో ఉన్నా కూడా ఈ గ్రామోత్సవంలో భాగస్వాములు కండి. తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు కావచ్చు, మన మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు కావచ్చు మరింత పెంపొందించుకునే దిశగానే మనం అడుగులేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాము. అంతే స్థాయిలో ఇకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. స్వాములు మొదటిగా 3 భాగాల్లో మీరు బాగా పెట్టుకోవాలా, స్వాములు ప్రశాంతంగా ఉండాలా. రెండోది మోకులు వేసేవాళ్ళు, తెడ్లు వేసేవాళ్ళు ప్రశాంతంగా ఉండాలా. ఈ ఏరియాలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళని ప్యాంపర్ చేసి చూసుకోండి. ఆయన చెప్పినట్టు ఇందాక వాళ్ళ ఊర్లో పోయేసి ఏదైనా పలకరించి వెళ్ళాలనే ఆలోచన ఉంటే కూడా పలకరించే కార్యక్రమం కూడా చేయండి. అంత నాకు తెలిసి దే గాట్ ఎమోషనల్లీ కనెక్టెడ్. తెడ్లు వేసేవాళ్ళు మన గుడాలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గజలెట్ పల్లెలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అదొక కమిట్మెంట్. మనం పోయేసి ప్యాంపర్ చేస్తే వస్తారనేది కాకుండా లెగసీ కంటిన్యూ కావాలా, టెన్షన్ కంటిన్యూ కావాలనే ఒక ఆలోచనని పెంపొందించే విధంగా. ఎందుకంటే పిల్లలు కొద్దిగా మారుతూ ఉంటారు, ఆలోచన సరిలో మార్పులు వచ్చినట్టు. అటువంటి కార్యక్రమం ఏదైనా నుండి కూడా మీరు డిజైన్ చేస్తే మీరు అడాప్ట్ మీరు అది డిజైన్ చేసుకోండి. రెండోది ఏమంటే ఇంకా వాటర్ స్పేస్ సమ్మర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ తిరుపతిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇందాక కేబులింగ్ గురించి చెప్పినారు. ఆల్రెడీ వాళ్ళకి వాటర్ తెచ్చి 15 రోజులు 20 రోజులు అవుతారు తెచ్చి. మమ్మల్ని కొద్దిగా స్లోగా ఉన్నారు వాళ్ళు. రెండోది ఏమంటే పూర్వ ప్రజలకు కూడా ఒక క్షమాపణ చేస్తాను. ఎందుకంటే మొదటి బ్రహ్మోత్సవం మామూలుగా సంకల్పం ఉంది, ఒక సత్సంకల్పం. మన తిరువీధులు వెడల్పు కావాలా, మన ప్రాంతంలో బ్రహ్మోత్సవాలని అద్భుతంగా జరగలదా. ఇంతవరకు కనీవిని ఎరగని రీతిలో మా భాగస్వామ్యంతో ఉంటే మా జన్మ ధన్యమైందని ఆలోచన చేయాలనే పట్టుదలతో ఒక సందర్భంలో మేము ఉన్నాడు. కష్టాలు తెలుసు ఇందాక ఆయన చెప్పకుండా నేను చెప్పిన ఆయన కూడా కష్టాలు ఎక్కువ. కళ్యాణం వచ్చినప్పుడు పోతేతో దోసుకుంటాడు పాపం. నేను పోయేదాడని ఆయన బాధ. అన్నీ ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మీరు దగ్గరగా చూసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటాము. అయినా భరించాల్సింది. మామూలు తినాలంటే సార్ చెప్తారు, నాకు చోకు లేకపోతే చోకు అయిపోతాడు అని చెప్పేసి. చోకు అయితేనే తినాలి, చోకు కావాలి తినాలంటే తినాలి ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఉత్సాహం వస్తుంది, ఆ ఊపు వస్తుంది, మళ్ళీ చేయాలనే పట్టుదల వస్తుంది. ఒక మెమొరీగానే ఉంటుంది, స్వీట్ మెమొరీగా అది మిగిలిపోతుంది. కాబట్టి దీన్ని ఘనంగా నిర్వహించుకుందాం. ఇంకా ప్రాచుర్యం మీకు ఒక కేస్ స్టడీ కింద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటిగా నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే అయినప్పుడు మన టెంపుల్ ఈ టెంపుల్లో నేను కూడా చెప్తున్నాను 80 లక్షల రూపాయలు కేవలము ప్రాచుర్యం కోసం 30 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి కళ్యాణం వచ్చినప్పుడు ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టి అప్పట్లో 50 లక్షలు ఖర్చు పెట్టగలిగితే మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మన రెవెన్యూ 10 కోట్లు అయింది. 80 లక్షల నుంచి 10 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు మనం మార్చుకోగలిగినాం. ఇఫ్ యూ గెట్ ఫోకస్ మన స్వామి మీద, ఇంకా మన ఊరి మీద, మన క్షేత్రం మీద మనకు ఇంకా ఫోకస్గా పోవాలనే ఆలోచనతోనే రిపీటెడ్గా మొన్నటి రోజు కూడా డిపిఆర్ కోసం అని చెప్పేసి మన ఈఓ గారు వస్తే నేను రిజైన్ చేశాను. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు, దీనికి నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది, మీరు చిన్నదాన్ని కన్ఫైన్ చేస్తున్నారు కోసం అని చెప్పేసి మన ఈఓ గారు వస్తే నేను రిజైన్ చేశాను. డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పట్టుకొని వస్తే మీరు కన్ఫైన్ అయిపోతా ఉన్నారు,
దీన్ని నాకు ఒక పెద్ద ఆలోచన ఉంది. మీరు చిన్నదాన్ని కంప్లైంట్ చేస్తున్నారు, మేము చచ్చిపోయే ఒక మంచి చేసుకోవాలి ఊరికి. ఈ ఊళ్ళో అద్భుతం అనేది ఆవిష్కరింపబడాలా, ఈ ఊళ్ళో ఆదాయ వనరులు పెరగల్లా, సరాసరి ఆదాయం పెరగాలనే ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి ఆయన నాకు పెట్టడం జరిగింది. వచ్చే సంవత్సరానికి ఒక రూపకల్పన అయితే మీకైతే కళ్ళ ముందర మాటలు ఎన్ని చెప్పిన మామూలు రాజకీయ నాయకులు చెప్తా ఉంటారు, ఇది ఇన్ని 100 కోట్లు తెచ్చినా అన్ని 100 కోట్లు తెచ్చినా. వీ డోంట్ గో బై ఫిగర్స్, వీ గో బై హార్ట్స్, వీ గో బై ఫీలింగ్స్, వీ గో బై విజువల్స్. మీరు చూసి రేపొద్దున మీ మనసులో సంతోషపడే విధంగానే ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతాం. ఇది చాలా క్లియర్ ఉంటుంది. ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే అప్రూవల్ అయి వచ్చింది. మనకు ప్రశాసనం కూడా అక్షరాలుగానే చెప్తున్నా, అక్షరాలు కూడా కాదు. కాకపోతే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ఏ మ్యాగ్నానిమస్, పెద్ద స్థాయిలో చేయాలనే ఆలోచనతో ఉన్నాం. దానికి కొన్ని పట్టుదల అవసరం, సంకల్పం అవసరం, ఓర్పు కూడా అవసరం, నేర్పు కూడా అవసరము. ఇవన్నీ సాధించుకుని వస్తేనే ఊరికి ఏదైనా మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉంటున్నాం. అందులో భాగంగానే ఏదైతే ఈ రోజున పుష్కరణ ఉంది, స్వామివారి పుష్కరణ, నేను గడిచిన 8 నెలలుగా నేను టచ్ చేయలేదు. బహుశా కొంతమంది రాజకీయ ఆలోచనతో చేసినటువంటి ఆలోచన విధానం ఉంది. ఆయన అదే పనిగా పుష్కరణ నేనేమి ఎప్పుడు అడ్డుకోవాలి, వాళ్ళ క్రియాన్ని చేసినాను. నేను దాన్ని ముట్టుకోను, నాకు నచ్చలేదు, మీరు చేసినటువంటి విధానం నచ్చలేదు, మీరు ఈసారి దానికి చేసేయండి. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో స్వాములందరి ఆమోదం యోగ్యం మేరకు వాళ్ళు ఏదైతే మామూలుగా మీ ఆచార సంప్రదాయాలు ఉంటాయి, ఆచార సంప్రదాయాలు, దాన్ని మామూలు వాస్తు, ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహాల సూచనల మేరకే ఆ పుస్తకాన్ని కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచనతోనే మా వంతుగా మేము ప్రారంభించాలని. ఈసారి స్వామివారి చక్ర స్నానం కావచ్చు, ఇవన్నీ కూడా కొద్ది వరకు మన రోజు ఈవో గారు చెప్తున్నారు, ఆ కాంట్రాక్టర్ చెప్పేసి ఏమైనా ఆయన కూడా హ్యాండ్సప్ చెప్పేసి నేను పక్కన ఉండే ఆ ఎంపాక్మెంట్ ఏదైతే మట్టిలో ఫిల్ చేసి ఇస్తాను, అదేవిధంగా నేను ఆర్చి గీసి కూడా కట్టేదాన్ని. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్వామి చేయించుకుంటాడు, ఆయన చేయించుకోగలిగిన స్థాయిలో చేయించుకుంటాడు. వచ్చే సంవత్సరానికి వచ్చే బ్రహ్మోత్సవాలు అద్భుతమైనటువంటి పుస్తకంలోనే స్వామివారి కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. మీ వంతు సహాయ సహకారాలు మాకు కావాలి. ఇది ఒక ఎమ్మెల్యేలో లేదంటే ఒక మాజీ ఎమ్మెల్యేలో, ఒక ఈఓలో, ఒక ఆర్డీఓ గారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు. ఈ ఊళ్ళో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామస్తుని, ప్రతి కుటుంబానికి ఒకరి సహోదరుని, సహోదరి ఎవరిదో ఒకరికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కింద చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ కూడా మనసులో ఒకటి ఆలోచన చేసుకుంటారు. మనం ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మన అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ ప్రాంతము ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మామూలుగా ఇందాక పదే ఈవో గారు చెప్తున్నారు, ప్రెస్ వాళ్ళకి ఫోటోలు పంపిస్తా చేసేసి ఈవో గారు మీకు దిక్కొచ్చే మాట చెప్తారు. మామూలుగా ఫోటోలు పంపిస్తా మీరు వేసేసి అంటున్నారు. దీని వెనుక చాలా కృషి ఉంది. మీరు ఫోటోలు పంపిస్తాను ఏ రోజు వాళ్ళతో ఒకసారి కూర్చోండి, మీరు వాళ్ళవన్నీ చిట్టా ఉంటుంది, మీరు కూర్చోవాలి. మీరు వదిలేసినారు, ఎలివేట్ చేసుకుంటున్నారు కానీ వీఆర్ లూజింగ్ మీకు ఇంకా ఒకటి చెప్తున్నాను. ఎస్పీపీ అధికారంలో ఇంకప్పుడు మర్చిపోయారు. మొన్న రోజున ముఖ్యమంత్రి గారిని కలిసారు తిరుమస్ గారు. ఇంకొక స్వామి చెప్తున్నాడు నాకు ఆ రోజున, మామూలుగా ఈ దేవుడిని మోసే పల్లకి మోసే కట్టెల్లో పేరు చేశారు. దాని గురించి కూడా అడిగితే దానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేసినారు. అంతేకాకుండా గొడుగులు కూడా అడిగినాము, ఏది టీటీడీ, అది కూడా దానికి కూడా సుముఖత వ్యక్తం చేసినారు. గతంలో కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురావాలని పట్టుబట్టి తెచ్చింది కూడా నేనే ఆ రోజు. ఎందుకంటే మనకు ఏం కావాలంటే స్వామి ఫస్ట్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు లేదు.